మన దేశ సైన్యం ఉగ్రవాదులుండే జాగల మీద బాంబులేసింది. ఉరికినోడు బతికిండు, ఉన్నోడు ఒడిచిండు. ఆగో అట్లా సచ్చినోళ్లకు పాకిస్తాన్ ఆర్మీ చూడుండ్రి ఎట్లా అంత్యక్రియలు చేస్తున్నదో. సర్కారు సౌలతులతోని ఘనంగా సాగనంపే కార్యం చేసిండ్రు. వాళ్ళేదో వీరులైనట్టు, వాళ్ళేదో గొప్ప త్యాగం చేసినట్టు కన్నీటి వీడుకోలు వాళ్ళకిండ్రట. ఇది జాలదా ఉగ్రవాదులకు ఉగ్గుపాలు పోసి దాదేది పాకిస్తాన్ దేశం అని చెప్పేటానికి? ఇది జాలదా ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ దేశం అని, పాకిస్తాన్ దేశం అంటేనే ఉగ్రవాదం అని చెప్పటానికి? యాకూబ్ ముగల్ అనే బట్టెవాస్ గానికి పాకిస్తాన్ దేశం కోసం పానాలిచ్చిన ఓ వీరుడా అన్నట్టు సావు కార్యాలు చేసిండ్రట. వాళ్ళ అందానికి కన్నీళ్ళు కూడా గార్చిండ్రట. ఇంత మంచిగా ఉగ్రవాదులు ఆర్మోళ్ళు అన్నదమ్ముల తీరుగా ఒకటి చస్తే ఇంకోటి ఏడ్చినాక విడివిడి గుండుడెందుకు? పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులు అనే హెడ్ ఆఫీసర్లు చేస్తే అయిపోయే. ఆర్మీ పేరు కూడా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా అని పెడితే అయిపోయే. చేసేటి అన్ని చేసుకుంటేనే మాకు ఉగ్రవాదులకు సంబంధం లేదన్నట్టు వగలమారి మాటలు మాట్లాడతారు. గిసొంటప్పుడు బయట పడతాయి కదా ఎవడు లంగ ఎవడు దొంగ అనేది తెలిసిపోతుంది కదా. కాబట్టి ప్రపంచ దేశాలు పాకిస్తాన్ దేశం చెప్పేది ఒకటి, చేస్తున్నది ఇంకోటి అనేది తెలుసుకోవాలి. ఉగ్రవాదానికి పుట్టినిల్లు మెట్టినిల్లు పాకిస్తానే అని సాటింపేసి చెప్పాలి. దాన్ని ఏకాకి చేసి ఉగ్రవాదం లేకుండా వాళ్ళకు వాళ్ళు చేసుకుంటేనే బయట దేశాలు సాయం చేస్తాయని చెప్పాలి. అప్పుడు గాని పాకిస్తాన్ దేశపోలకు బుద్ధి రాదు అని అంటున్నారు పాకిస్తాన్ దేశం వంకర బుద్ధి తెలిసిన ప్రపంచ పబ్లిక్.